కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని కాంట్రాక్ట్ కార్మికులను. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు నిరసన కార్యక్రమం చేస్తున్న ముఖ్య ఉద్దేశం, గత నెల క్రితమే మున్సిపల్ అధికారులకు సంబంధిత మంత్రులకు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, ఇటు పర్మనెంట్ కార్మికులు అట్లా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా సమ్మెలోకి వెళ్తున్నాం. రేపు ఈరోజు ధర్నా, రేపు సమ్మె, రేపు 3వ తారీఖు నుండి పూర్తిగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు మొత్తం కూడా పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా మొత్తం 50 మంది సమ్మెలో నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. ఈరోజు ఈ యొక్క మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 3వ తేదీ చేస్తారు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మంత్రి సురేష్ గారు ఈరోజు చర్చలకు పిలిచారు. ఇప్పుడు చర్చలు జరుగుతోంది విజయవాడలో చర్చలు జరుగుతోంది. చర్చలు కానీ సఫలమైతే మన యొక్క సమ్మెను విరమింపజేస్తాం, లేకపోతే మన సమ్మెను కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఇచ్చారో పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని, వాళ్ళు కనీస వేతనం పెంచుతామని, పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన పిఎఫ్ అరియర్స్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఇంక్రిమెంట్లు, జీపీఎఫ్ అన్ని కూడా చేస్తామన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్లో కూడా వాళ్ళు కూడా హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలని కూడా మనం ఏఐటీసీగా డిమాండ్ చేసినాం. కాబట్టి హెల్త్ అలవెన్స్లో మనకు సరిగా రావడం లేదు, అదేవిధంగా జీతాలు కూడా సిద్ధంగా రావడం లేదు. కాబట్టి మనలో పర్మనెంట్ చేయాలా, ఉద్యోగులను గుర్తించాలా, ఆబ్కాసిని రద్దు చేయాలా, ఆబ్కాసిని రద్దు చేసి మమ్మల్ని పర్మనెంట్గా చేయాలనేసి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ పైనే మనం 3వ తేదీ నుంచి కూడా సమ్మె చేస్తున్నాం. కాబట్టి దయచేసి కార్మికులందరూ కూడా దీన్ని వెంటనే గుర్తించి సమ్మెలో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, సంబంధించిన అధికారులు, మంత్రులు జోక్యం చేసుకుని వెంటనే 5 కోట్ల మంది ప్రజలకి రోగాలు రాకుండా, ఎందుకంటే మంత్రి సమాధానం చెప్పాలి కాబట్టి వెంటనే సమస్యను పరిష్కరించాలని కూడా ప్రభుత్వానికి ఈరోజు హెచ్చరిస్తున్నాం. రేపు సమ్మె కొనసాగుతుంది కూడా ఈ ప్రభుత్వం